ఏంటి ధరణి ఇక్కడున్నావు? నాన్న పిలుస్తున్నారు పదా. నాన్నిప్పుడు గుణ గారన్నా జనని గారన్నా విపరీతమైన కోపం చూపిస్తూ బద్ద శత్రువులా చూస్తున్నారు. వాళ్ళేమో ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళకి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా నాకేమో ఫీల్ కలుగుతోంది. పైగా రేపు నేను గుణగారి హాస్పిటల్కి నర్స్ ట్రైనింగ్కి వెళ్ళాలి. ఇదిగో చూడు, రేపెప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు ఆలోచించడం పిచ్చితనం అవుతుంది. ట్రైనింగ్ అనేది నీ ఫ్యూచర్కి సంబంధించిన విషయం. నీ ఫ్యూచర్ బాగుండాలంటే నువ్వు ట్రైనింగ్ చేసి తీరాలి. అక్కడ ఇక్కడ అని దాని విషయంలో ఆంక్షలు పెడితే నాన్న కూడా తప్పు చేసిన వారు అవుతారు. నువ్వు అక్కడికి కూతురుగా వెళ్ళావు కదా, కేవలం సిస్టర్ ట్రైనింగ్కి వెళ్తావు. ఇప్పుడు బతుకమ్మ పండుగ తీసుకో, నువ్వేం కావాలని వెళ్ళలేదు కదా, మీ మావయ్య తీసుకెళ్లాడు. అది తప్పు కాదని నాన్న కూడా అర్థం చేసుకున్నారు కదా. దాని గురించి ఏం భయపడకు. అసలు 99% నాన్న దగ్గర ఈ విషయం దాచేసి 2 months ఎలాగో అలాగా ట్రైనింగ్ పూర్తి చేస్తే అంతా సెట్ అయిపోతుంది. ఈ 2-3 months నువ్వు వాళ్లతో కలిసి పనిచేస్తే వాళ్ళకి దగ్గరైపోతావు, వాళ్ళ కూతురైపోతావు అన్న నమ్మకం నాకుంది. నువ్వు దాని గురించి ఇంకేం ఆలోచించకు ధరణి. రేపటి సంగతి రేపు చూసుకుందాం పదా. ఎక్కడికి గబగబా వస్తున్నారు? ధరణితో మాట్లాడాలనే కదా? మీరు నా పిల్లలతో మాట్లాడడం కుదరదు. వెనక్కి తిరిగి మీ మర్యాద మీరు కాపాడుకుంటే చాలా మంచిది. తను కూడా మీతో మాట్లాడాలని ఆరాటపడడం లేదు. ఊరికే వచ్చి డిస్టర్బ్ చేయకండి. మీరు మా పిల్లల్ని మర్చిపోతే మంచిది. మీ బతుకు మీరు బ్రతకండి, మా బతుకుల్లో వేలు పెట్టకండి. చూడండి ప్రతాప్ గారు, మీరు ఏ విషయంలో అయినా నాకు నచ్చదు, మీరు నా దగ్గరికి రావద్దు అనొచ్చు. ఆ హక్కు అధికారం మీకుంది. కానీ మా కన్న పిల్లల దగ్గరికి మమ్మల్ని రావద్దని గాని వాళ్ళతో మాట్లాడదని అనడానికి గాని మీకెలాంటి అధికారం లేదు. ఎన్నేళ్లైనా మీరు పెంచిన వాళ్లే అవుతారు, కానీ పేగుబంధం ఉన్నవాళ్లు కారు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు, కాదను. అలా అని కన్న వాళ్ళకి ప్రేమ లేదు, ప్రేమ ఉండకూడదు, రాకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు అంటే కుదరదండి. 9 నెలలు కడుపులో పెట్టుకుని మోసింది. కాలం దూరం చేయొచ్చు కానీ నిజం తెలిసిన తర్వాత ఇంకా ఎలా దూరంగా ఉంటాం, ఎలా ఉంచగలుగుతాం? మీరు ఎన్ని రకాలుగా అడ్డుపడాలని చూసినా వాళ్ళని ఎప్పటికో అప్పటికీ మా దగ్గరికి తెచ్చుకొని తీరుతాం. ఎలా తెచ్చుకుంటారో నేను చూస్తాను. ఎలా అడ్డుపడతారో మేము చూస్తాం. పదభుజమా. ధరణి ధరణి నువ్వు ఏం చెప్పావో అదే నేను చేశాను. ప్లాన్ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయింది. మనం సాధించిన విజయానికి సాక్ష్యం ఇదిరా. ఇదిగో ఇందులో నేను పూర్తిగా రికార్డ్ చేశాను. నా దగ్గర నా కొడుకు ధరణిని లొంగ తీసుకున్న వీడియో ఉంది. దాన్ని ఇప్పుడు ఉపయోగిస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి మాత్రం జరగనివ్వరు. దాన్ని వాడకుండా ఎలా ధరణి ధీరజ్ల పెళ్లి చెయ్యాలి, ఎంత ఆలోచించినా బుర్రకి ఐడియా రావడం లేదేంటి? అది వాడితే బ్లాక్మెయిల్ అవుతుంది. దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండే ఛాన్స్ ఉండదు. వాళ్ళు సంతోషంగా లేకపోతే నాకు గుణ ఆస్తి కాజేసే ఛాన్స్ ఇవ్వడు.
శక్తి అంతలా ఆలోచిస్తుందంటే బుర్రలో పాపిస్ట్ ప్లాన్లన్నీ అయిపోయినట్టున్నాయి. ఏం చేయాలో అర్థం కాక కాలుగాలిన పిల్లిలా కొడుకు పెళ్లి చేయడానికి నానా అవస్థ పడుతున్నట్టుంది. ఆశకి హద్దుండాలి కానీ మరీ దురాశకి పోతే ఇలాంటి టెన్షన్లు తప్పితే ఏం దక్కుతాయి? ఏదో ఇంత చోటిచ్చాడు, అంత తిండి పెడుతున్నాడు, కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు. సంతోషించొచ్చు కదా. ఆహా, మొత్తం కొంప కొల్లేరు చెయ్యాలి, తన సొంతం చేసుకోవాలి. అందుకే దేవుడు నెత్తిన ముట్టాడు, అయినా రోగం కుదరలేదు. ఏంటి మమ్మీ ఏదో సీరియస్గా ఆలోచిస్తుంది? మీ మమ్మీ ఆలోచన నాకెలా తెలుస్తుంది? తెలుసుకుందాం పద. శక్తి, దేని గురించి ఆలోచిస్తున్నావు? ధీరజ్ ఫ్యూచర్ గురించేనా? ఎవండి పిన్ని గారు, ఒకసారి ఇలా రండి. ఏంటి ఒకసారి పిన్ని అంటావు, ఇంకోసారి పెద్దమ్మ అంటావు? ఏదైనా మీ కూతురు వరుసే కదా. పెద్దమ్మ అంటే పెద్దతనం, చిన్నమ్మ అంటే చనువు. సర్లే, ఏదో ఒకటి అడుగు గాని ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుక్కో, మీ బతుకులు ఎప్పుడు అడుక్కోవడమేగా. ఏం లేదండి, మా శక్తి ఎలాంటిదో మీకు మాకు అందరికీ తెలుసు. వెధవ పనులు చేయడం తప్పితే వేరే పని లేదు. తప్పుడు ఆలోచనలు తప్ప ఎవరికైనా అంత మేలు చేద్దామని బుద్ధి రాదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నా గురించి నోటికి వచ్చినట్టు వాగుతున్నావు? ఒక్క నిమిషం ఓపిక పట్టు శక్తి. చూడండి, తను ఎన్ని ముదనష్టపు పనులు చేసినా ఏదో ఈ ఇంటి మనిషే కదా. ఏమంటారు జయమ్మ గారు? రేపు అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళవే కదా. మీరు తప్పులు క్షమిస్తేనే కదా అందరం కలిసి ఉండగలిగేది. మీరు పెద్ద మనసు చేసుకుంటేనే కదా అందరం కలిసి సంతోషంగా ఉండేది. నీ విషయం నాకు అర్థమైంది కానీ మేం క్షమిస్తే ఉండొచ్చు, మేము ఒప్పుకుంటే సంతోషపడచ్చు అన్న ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి. కానీ మేము అలా క్షమించాలి అంటే దానికి ముందు వాళ్ళొక పని చెయ్యాలి. అది వాళ్ళు చేస్తే ఆ తర్వాత మేం చేసే అవకాశం ఉంటుంది. ఏంటది? అదేదో సినిమా చూడలేదా? అపరిచితుడు, కుంభీపాకం, క్రిమి భోజనం, శూల దండనం. ఈ శిక్షలన్నీ అనుభవించాకే వాళ్ళని క్షమించాలో క్షమించకూడదో, క్షమించాక ఎలా చూసుకోవాలో ఆలోచిస్తాం. ఓకేనా? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను వాళ్లతో రాజీ పడమంటావా? నేను సారీలు అడగాలా? ఆవిడ చెప్పిన శిక్షలన్నీ మేము అనుభవించాక అప్పుడు వాళ్ళు క్షమిస్తారా? నీ నక్క రాయబారాలు నాకేం అవసరం లేదు. నేనేది ఎలా వాళ్ల నుంచి లాక్కోవాలో అలా ధైర్యంగా లాక్కోగలుగుతాను. వాళ్ళని నా కాళ్ల దగ్గర పడేలా చేసుకుంటారు కానీ నేను వాళ్ళ కాళ్ళు పట్టుకునే ప్రసక్తే లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నీ 32 పళ్ళు లెక్క పెట్టుకునేలా పీకి చేతిలో పెడతా. జాగ్రత్త. ఏంట్రా ధీరజ్, నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? ఏం చేస్తున్నావు అసలు? వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళు. ఆ ధరణి వచ్చిందో లేదో తెలుసుకో. వస్తే తనని మళ్ళీ మళ్ళీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయి. ఏంటి మమ్మీ ప్రతిసారి మళ్ళీ మొదటికే వస్తావు? ఎన్నిసార్లు ఇంప్రెస్ చేస్తాను? నాకే విసుగొస్తుంది. చూడు, సుఖంగా ఉన్న ప్రాణం ధరణి ధ్యాసలో పెట్టి నానా హింసలు పెట్టేస్తున్నావు. రేయ్, చెప్పింది చెయ్యరా. అమ్మాయిలు చీ అన్నా చా అన్నా వాళ్ల వెనకాల కుక్కలా పడితేనేరా వాళ్ళు క్షమించి చేరదీసేది. వెళ్ళు. నా మీద చిరాకు పడితే ఎలారా? వెళ్ళి దాన్ని దగ్గర చేసుకో. వెళ్ళు, వెళ్ళరా. శక్తి, నిన్ను చూస్తుంటే నాకు చిన్నప్పుడెప్పుడో చదువుకున్న పద్యం గుర్తొస్తుంది. ఆహా,
పద్యాలు కూడా గుర్తుకొస్తున్నాయా? ఏంటో అది? ఏం లేదు. అదేదో తివిరి ఇసుకున్న తైలంబు, అదే ఎడారిలో ఇసుకలో నుంచైనా నూనె తీయచ్చేమో కానీ నీ ఇలాంటి మూర్ఖుల మనసు మార్చలేమో అని. ఏం కుశావ్? నేను మూర్ఖురాల్లా? అంతే కదా. వద్దు శక్తి. చూడమ్మా మేడం, ఈ పేషెంట్ కి కేషీట్ లో డాక్టర్ గారు రాసిన ఇన్సులిన్ ఇచ్చి ఆ తర్వాత ఇదిగో ఈ ఇంజెక్షన్ ఇవ్వు. ఓకే మేడం. ఓకే మేడం. చూడమ్మా ఇదిగోమ్మా ఆ సెలైన్ బాటిల్ అయిపోయింది, వెళ్ళి మార్చు. ఓకే మేడం. గుడ్ న్యూస్ నాన్న. నేను బిఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యాను కదా. హాస్పిటల్లో నర్సింగ్ ప్రాక్టీస్ చేయమని లెటర్ వచ్చింది. నాకు హాస్పిటల్ అలౌట్ చేశారు. రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్ళి ట్రైనింగ్ అవ్వమని లెటర్ పంపించారు. శారదా, బుజ్జమ్మ లంచ్ బాక్స్ తీసుకెళ్ళిందండి. శారదా, ధరణి నర్సుగా ఏ హాస్పిటల్లో జాయిన్ అయింది? ఏమోనండి, నాకు కూడా తెలీదు. అయినా అదేం చెప్పినట్టు లేదే. బాలు ఏంటన్నా? అరే, అక్క నర్సుగా ఏ హాస్పిటల్లో జాయిన్ అయింది? ఏమో నాన్న, అక్క చెప్పినట్టు గుర్తులేదు, నాకు తెలీదు. నిన్న అక్కకి లెటర్ వచ్చింది కదరా, ఆ లెటరు బుజ్జమ్మ బుక్స్ దగ్గరే ఉండుంటుంది, తీసుకురాపో. సరే నాన్న. బాలు, ఏమైంది? అక్క ఏ హాస్పిటల్లో జాయిన్ అయిందో తెలుసుకోవడానికి నాన్న లెటర్ అడిగారు, అందుకే లెటర్ తీసుకొస్తున్నాను. ధరణి గుణాగారి హాస్పిటల్లో జాయిన్ అయిందని తెలిస్తే కొంపలు అంటుకుపోతాయి. మూడో ప్రపంచ యుద్ధం ఇక్కడే మొదలవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నానా, ప్రైమరీ హెల్త్ సెంటర్లో. ఈ మధు ఏంటి అంత టెన్షన్ పడింది? వాడు చదువుతుంటే ఆ లెటర్ తీసుకుని వెళ్ళిపోయింది. మేడం 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 చూడండి మేడం. చూడమ్మా, ఇతనికైన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి టీడీ ఇంజెక్షన్ చెయ్యి. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. మీరు తనకి హెల్ప్ చేయండి.
భయపడకమ్మా, భయపడాల్సిన పనేం లేదు. డాక్టర్లు, నర్సులు గాయాలకి, రక్తానికి భయపడితే ఎలా చెప్పు? నథింగ్ టు అఫ్రైడ్. నే హెల్ప్ చేస్తాను. భయపడకండి, తగ్గిపోతుంది. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న, నీ వంటే సంతోషం కలిసిందిలే నాన్న, నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న, ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా, నా నీడలా నా వెనకే ఉంటూనే నడిపావులే నా ముందు దారులే, నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు నాన్న. అమ్మా ధరణి, మనం అధైర్యపడితే పేషెంట్స్ భయపడతారు. పేషెంట్స్కి నమ్మకం కలగాలంటే మనం ధైర్యంగా అతనికి ధైర్యం చెప్తూ ట్రీట్మెంట్ చేయాలి. డాక్టర్ అంటే పేషెంట్ల దృష్టిలో మరో దేవుడు, పునర్జన్మనిచ్చేవాడు. వాళ్ళ ఆయుష్ నిలబెట్టడానికి ముందు వాళ్ళ నమ్మకం నిలబెట్టాలి. అప్పుడే పేషెంట్లు ఓపికమంతుడు, హస్తవాసి మంచిది అని మన గురించి అనుకుంటారు. నర్స్ అంటే తక్కువేం కాదు. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎ డాక్టర్, నర్సు కూడా డాక్టర్తో సమానమే. అసలు ప్రైమరీ ట్రీట్మెంట్ చేసేదే నర్సులు. అందుకే వాళ్ళని సిస్టర్స్ అంటారు, మాకు అసోసియేట్స్ అంటారు. ఇప్పుడు ట్రీట్ చేయి. తెలిసిందనేడు గమనించి చూడు, నేను కన్న తోడు వెలువేంటని, నిశి నీడలోను నేను వీడిపోని, ఒక నాన్న మనసు బరువెంతని, పొరపాటునా చేజారకు, పొరపాటునా చేజారకు, మరి దొరకని ఆ ఉనికిని వేధించకు, బాధించకు ఆ ప్రేమని, తెలిసిందనేడు గమనించి చూడు, నేను కన్న తోడు వెలువేంటని, వెలువేంటని. బాలు, ఇంటికేనా? అవునన్నయ్య. పద, నేను డ్రాప్ చేస్తాను. బాలు! ఇప్పుడు ఏమైంది నాన్న?